ఇండియన్ ప్రీమియర్ లీగ్ 10లో మరోసారి పరుగుల మోత మోగింది. కింగ్స్ 11 పంజాబ్పై పరుగుల పోరులో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. 199 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ఆటగాళ్లు ఆడుతూ పాడుతూ కేవలం 15.3 ఓవర్లలోనే ఛేదించారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. ఐపీఎల్ 10లో సంజు శాంసన్ తర్వాత పంజాబ్ ఓపెనర్ హషీం ఆమ్లా శతకాన్ని బాదాడు. హషీం ఆమ్లా అజేయ శతకం మ్యాక్స్వెల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో 199 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. షాన్ మార్స్ పర్వాలేదనిపించాడు. ముంబై బౌలర్లలో మెక్లిన్ గన్ కు 2 వికెట్లు లభించగా కృణాల్ పాండ్యా బూమ్రాలకు తలో వికెట్ దక్కింది. 199 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ముంబైకి ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. పార్థివ్ పటేల్, జాస్ బట్లర్ తొలి వికెట్కు 5.5 ఓవర్లలోనే 81 పరుగులు జోడించారు. స్టోయినిష్ బౌలింగ్ లో పార్థివ్ పటేల్ తొలి వికెట్ గా అవుట్ అయ్యాడు. ఇక ఆపై నితీష్ రాణాతో కలిసి ఓపెనర్ బట్లర్ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. వీరి ధాటికి పంజాబ్ బౌలర్ ఇషాంత్ శర్మ 4 ఓవర్లలో 58 పరుగులు సమర్పించుకున్నాడు. చివర్లో హార్దిక్ పాండ్యా మెరుపులు మెరిపించాడు. దీంతో ముంబై మరో 27 బంతులు మిగిలుండగానే 199 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి పంజాబ్ కు షాక్ ఇచ్చింది. తద్వారా 10 పాయింట్లతో పట్టికలో రోహిత్ సేన తొలి స్థానాన్ని ఆక్రమించింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.